రొమ్ము క్యాన్సర్ మహిళ ఎదలో పెరిగే ఒక విషపు గడ్డ. నిజానికి రొమ్ముల్లో చాలా వరకు క్యాన్సర్ కణితుల కంటే సాధారణ కొవ్వుగడ్డలే ఎక్కువగా కనిపిస్తుంటాయి. వీటితో ఎలాంటి ప్రమాదం ఉండదు. అయితే రొమ్ముల్లో నిజంగానే క్యాన్సర్ కణితులు పెరుగుతున్నా పట్టించుకోని అవగాహన రాహిత్యం మన దగ్గర ఎక్కువ. ఏది మామూలు సమస్యో, ఏది క్యాన్సరో, దేన్ని తేలిగ్గా తీసుకోవాలో, దేన్ని తీవ్రంగా తీసుకోవాలో తెలియని అయోమయం అంతటా కనిపిస్తుంటుంది. ఈ నేపథ్యంలో రొమ్ము క్యాన్సర్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. రొమ్ము క్యాన్సర్ నేటి ఆధునిక మహిళను భయపెడుతోన్న అతిపెద్ద ఉపద్రవం. మన దగ్గర రొమ్ములో చిన్నపాటి గడ్డ తగిలినా క్యాన్సరేమోనని తల్లడిల్లే వాళ్ళు కొందరైతే, నిజంగా క్యాన్సరే అయినా నిర్లక్ష్యంతో ప్రాణాల మీదకు తెచ్చుకునేవారు మరికొందరు కనిపిస్తారు. ఏది మామూలు సమస్యో, ఏది క్యాన్సరో, దేన్ని తేలికగా తీసుకోవచ్చో, దేన్ని తీవ్రంగా తీసుకోవాలో తెలియని అయోమయం అంతటా కనిపిస్తుంది. రొమ్ము క్యాన్సర్ సాధారణంగా ఇది క్షీరగ్రంథుల్లో గాని వాటికున్న నాళాల్లో గాని వస్తూ ఉంటుంది. రొమ్ములో ఒక ఆకృతి అంటూ లేకుండా గట్టి గడ్డలు కనిపిస్తున్నా, స్తనాల పరిమాణంలో కానీ ఆకృతిలో కానీ ఉన్నటువంటి మార్పులు కనిపించినా, చనుమొనల నుంచి రక్తం కారుతున్నా, రొమ్ముల మీది చర్మం పండు నారింజ రంగులోకి మారినా, సంకల్లోని లింఫ్ గ్రంథుల్లో గడ్డలు ఏర్పడినా ఇవన్నీ రొమ్ములో క్యాన్సర్ను పట్టి చెప్పే అనుమానిత లక్షణాలే. రొమ్ములో క్యాన్సర్ రావడానికి పలు కారణాలు ఉంటాయండి. జెనెటిక్ రిస్క్ అనేది ఉన్న వాళ్ళకి రొమ్ము క్యాన్సర్ వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. కాకపోతే 100 క్యాన్సర్లలో కేవలం 5 లేదా 10 క్యాన్సర్లు మాత్రమే జన్యుపరమైన రిస్క్ వల్ల వస్తూ ఉంటుంది. హై రిస్క్ జీన్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే క్యాన్సర్ రావడానికి ముందే రిస్క్ రెడ్యూసింగ్ సర్జరీ లాంటిది చేస్తామండి. వేరాస్ లో రిస్క్ అండ్ ఇంటర్మీడియట్ రిస్క్ ఉన్న వాళ్ళకి ఏంటంటే స్క్రీనింగ్ క్యాన్సర్ కోసం తరచుగా చేస్తూ ఉంటాము. జెనెటిక్ రిస్కే కాకుండా కొంతమందికి రేడియేషన్ ఎక్స్పోజర్, చైల్డ్హుడ్ రేడియేషన్ ఎక్స్పోజర్ అంటే చిన్నప్పుడు వేరే ఏదన్నా క్యాన్సర్ కారణంగా మనం చెస్ట్ వాల్కి మ్యాంటిల్ ఇర్రేడియేషన్ లాంటిది ఇస్తే గనక దానికి వల్ల కూడా మనకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. యూజువల్లీ బ్రెస్ట్ ఫీడింగ్ ఇచ్చిన వాళ్ళతో పోలిస్తే ఫీడింగ్ ఇవ్వని వాళ్ళకి బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. హార్మోన్ రిలేటెడ్ ట్యాబ్లెట్స్ లాంటివి కొన్ని వాడటం వల్ల కూడా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది స్లైట్గా ఆ రిస్క్ అనేది ఇంక్రీజ్ అవటం అనేది జరుగుతుందండి. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది రకరకాలుగా బయటపడొచ్చండి. బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఒక గడ్డలాగా కనిపించవచ్చు, లేదా చనుమన నుంచి బ్లడ్ లాగా కానీ వాటరీ డిశ్చార్జ్లా కానీ రావచ్చు. స్కిన్ మీద స్వెల్లింగ్ కానీ, రెడ్నెస్ కానీ, డింప్లింగ్ అంటే మన స్కిన్ టెక్స్చర్లో మార్పులు కానీ ఇలాంటివి ఏమన్నా కూడా రావచ్చు. లేదా రొమ్ము అనేది గట్టి పడవచ్చు, లేకపోతే మొత్తం రొమ్ములో స్వెల్లింగ్ లాంటిది రావచ్చు. కొన్నిసార్లు అరుదుగా చంకలో గడ్డలు మాత్రమే వాచి బ్రెస్ట్లో మనకి చేతికి తగలని గడ్డలు కూడా ఉండొచ్చండి. అలాంటప్పుడు కూడా మనం బ్రెస్ట్ క్యాన్సర్ కోసం వెతకాల్సిన అవసరం ఉంటుంది. ఇలా కాకుండా స్క్రీనింగ్లో బయటపడిన బ్రెస్ట్ క్యాన్సర్ దానికి ఎలాంటి సిమ్టమ్ కూడా బయటికి కనిపిస్తూ ఉండకపోవచ్చు. ఋతుచక్రం చాలా ముందుగానే మొదలై ఎక్కువ కాలం కొనసాగటం, 30 ఏళ్ల తర్వాత పిల్లల్ని కనటం, బిడ్డకు పాలివ్వకపోవటం, 5 ఏళ్లకు మించి గర్భ నిరోధక మాత్రల్ని వాడటం, అధిక బరువు, స్థూలకాయం, పొగ తాగటం, మద్యపానం వంటి అలవాట్లు ఇవన్నీ రొమ్ముల్లో క్యాన్సర్ను తెచ్చిపెట్టే ప్రేరేపకాలే. రొమ్ము క్యాన్సర్ ఉండొచ్చనే భయం ఓవైపు వేధిస్తున్నా పరీక్షలకు సంబంధించి రకరకాల అపోహలు చాలా మందిని వేధిస్తాయి. కానీ ఈ రోజుల్లో రొమ్ము క్యాన్సర్ ఉన్నా లేకపోయినా ఆ ప్రమాదాన్ని ముందే సూచించే స్క్రీనింగ్ విధానం ఉంది. అందులో ప్రధానమైంది స్క్రీనింగ్ మ్యామోగ్రామ్. సమస్య ఉన్నా లేకపోయినా కూడా 40 ఏళ్లు దాటినప్పటి నుంచి ఏడాదికోసారి మ్యామోగ్రామ్ చేయించుకుంటే క్యాన్సర్ ప్రమాదాన్ని చాలా ముందుగానే గుర్తించవచ్చు. ఈ బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది ఒకటేంటంటే ఇన్స్పెక్షన్, అంటే మన అద్దంలో రొమ్ము మీద ఉన్న మార్పులు, లేకపోతే రొమ్ము పరిమాణంలో కానీ, చర్మం మీద మార్పులు కానీ, లేదా రొమ్ము యొక్క చనుమొన పక్కకు లాగబట్టం కానీ ఇలాంటివి ఏమైనా కనిపిస్తున్నాయా లేదా అనేది చూసుకోవచ్చండి. దాని తర్వాత సెకండ్ స్టెప్ ఏంటంటే తడిమి చూసుకోవటం.
చేతి వేళ్లతో కుడి చేత్తో ఎడం రొమ్ముని, ఎడం చేత్తో కుడి రొమ్ముని ఏమైనా గడ్డలు తగులుతున్నాయా, ఎక్కడ ఏమైనా గట్టితనం ఉందా, వెచ్చదనం ఉందా, లేదా చనుమొన నుంచి మనం నొక్కినప్పుడు రక్తం కానీ ద్రవం కానీ ఏమైనా బయటకు వస్తుందా అనేది చూసుకోవచ్చండి. ఇలా చూడటం ద్వారా ఏంటంటే రొమ్ములో కొత్తగా వచ్చిన మార్పులు ఏమైనా ఉంటే కనుక అవి మనం ముందే గమనించడం జరుగుతుంది. అండ్ ఇలాంటి మార్పులు ఉన్నప్పుడు ఏంటంటే వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. బ్రెస్ట్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ అనేది నెలకి ఒకసారి చేసుకోవాల్సిన అవసరం ఉందండి. బ్రెస్ట్ క్యాన్సర్కి చేసే స్క్రీనింగ్ అనేది యూజువల్లీ మ్యామోగ్రామ్ ద్వారా చేస్తామండి. రకరకాల మ్యామోగ్రామ్స్ అనేవి ఉంటాయి. అనలాగ్ మ్యామోగ్రామ్, డిజిటల్ మ్యామోగ్రామ్ అండ్ డిజిటల్ బ్రెస్ట్ టోమోసింథసిస్. అద్దం ముందు నిలబడి తరచుగా పరీక్ష చేసుకోవటం ద్వారా రొమ్ముల్లో మార్పుల్ని తేలికగానే గుర్తించవచ్చు. అయితే క్యాన్సర్ ముప్పును పసిగట్టడానికి చేతి పరీక్ష కంటే కూడా రొమ్ముపై అవగాహన పెంచుకోవటం మరింత అవసరం. రొమ్ము క్యాన్సర్ను నివారించుకోవటం, అసలు ఆ సమస్య రాకుండా చూసుకోవటం అన్నది కష్టం. కాబట్టి మన ముందున్న ఒకే ఒక మార్గం రొమ్ములో క్యాన్సర్ ఆనవాళ్లను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా గుర్తించటమే. దీనికి అద్భుతంగా సహాయపడే విధానమే రొమ్ముల స్క్రీనింగ్ పరీక్షలు. స్క్రీనింగ్ పరీక్ష చేసి క్యాన్సర్ ఏదీ లేదని నిర్ధారించుకుంటే ఆ అనుమానాలు, భయాలన్నీ తొలగిపోతాయి. నిశ్చింతంగా ఉండొచ్చు. ఒకవేళ పరీక్షల్లో క్యాన్సర్ ఆనవాళ్లున్నాయని గుర్తిస్తే వెంటనే చికిత్స చేయటం ద్వారా చక్కదిద్దుకోవచ్చు. బ్రెస్ట్ క్యాన్సర్కి ట్రీట్మెంట్ అనేది రకరకాల టెక్నిక్స్ వాడి చేస్తారండి. 1 సర్జరీ, 2 కీమోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ, 3 రేడియేషన్ థెరపీ, నెక్స్ట్ 4 ఎండోక్రైన్ థెరపీ. సో ఈ 4 పద్ధతులు అందరికీ అవసరం ఉండకపోవచ్చండి. అది ఏ సబ్ టైప్ ఆఫ్ క్యాన్సర్, మనం ఏం ఆపరేషన్ చేస్తున్నాము అనే దాన్ని బట్టి మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ అనేది పర్సన్ టు పర్సన్ చేంజ్ అవుతూ ఉంటుందండి. సర్జరీ అనేది ఇదివరకు కాలంలో అయితే మెయిన్ స్టే ఆఫ్ ట్రీటింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ అండి. ఇప్పుడు కూడా ఎర్లీ స్టేజ్ బ్రెస్ట్ క్యాన్సర్కి మోస్ట్ ఆఫ్ ద సిచ్యువేషన్స్లో మనం ముందు సర్జరీ చేస్తామండి. కొన్ని రకాల బ్రెస్ట్ క్యాన్సర్స్ ఏంటంటే వాటికి పాకే గుణం అనేది ఎక్కువ ఉంటుంది. లైక్ ట్రిపుల్ నెగిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్ లేదా HER2 పాజిటివ్ బ్రెస్ట్ క్యాన్సర్. ఇలాంటి క్యాన్సర్స్ ఉన్న వాళ్ళకి కొన్నిసార్లు ఎర్లీ స్టేజ్లో కూడా మనం కీమోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ ముందుగానే ఇస్తామండి సర్జరీ కంటే ముందు. లేకపోతే ఏంటంటే ముందు సర్జరీ చేసి తర్వాత కూడా కీమోథెరపీ అండ్ టార్గెటెడ్ థెరపీ ఇవ్వచ్చండి. లోకల్లీ అడ్వాన్స్డ్ బ్రెస్ట్ క్యాన్సర్ ఉన్నప్పుడు ఏంటంటే యూజువల్లీ ముందు కీమోథెరపీ ఆర్ టార్గెటెడ్ థెరపీ ఆర్ రెండిటి కాంబినేషన్ అనేది మనం ముందుగా ఇస్తామండి. అండ్ లోకల్లీ అడ్వాన్స్డ్లో ఏంటంటే ఆ థెరపీ తీసుకున్న తర్వాత అప్పుడు ఆపరేషన్ చేయటం అనేది జరుగుతుంది. మెటాస్టాటిక్ బ్రెస్ట్ క్యాన్సర్ అంటే స్టేజ్ 4 బ్రెస్ట్ క్యాన్సర్లో తక్కువ మెటాస్టేసిస్ అంటే 1 నుంచి 4 చోట్ల మాత్రమే, చిన్న చిన్న చోట్ల మాత్రమే పాకి ఉన్నట్టు కనిపిస్తే కనుకేమో వాళ్ళని స్టేజ్ 3 పేషెంట్స్ అంటే లోకల్లీ అడ్వాన్స్డ్ క్యాన్సర్ని ఎట్లా ట్రీట్ చేస్తామో అదే రకంగా చేస్తామండి. అలా కాకుండా పూర్తిగా వ్యాప్తి చెందిన వాళ్ళకైతే కనుకమేమో మనం ఆపరేషన్ లాంటిది, అన్లెస్ బ్లడ్ లాంటిది బ్రెస్ట్ నుంచి రావటం, బ్లీడింగ్ జరగటం, అల్సర్, పుండు ఉండటం ఇలాంటివి ప్రాబ్లమ్స్ లేకపోతే కనుక మనం ఆపరేషన్ అనేది అడ్వాన్స్డ్ క్యాన్సర్, బాడీ అంతా స్ప్రెడ్ అయిన టైప్ క్యాన్సర్ ఉంటేనేమో మనం ఆపరేషన్ అనేది చేయమండి. రొమ్ము క్యాన్సర్ వస్తే చికిత్స చేయటం తప్పించి అసలు అది రాకుండా ముందు నుంచే మనం చేయగలిగిందేం లేదు. కాబట్టి దీని విషయంలో మన చేతుల్లో ఉన్నది 2 పద్ధతులు. ఒకటి, ప్రతి మహిళ తన రొమ్ములపై తాను అవగాహన పెంచుకోవాలి. అవి నెల పొడవునా సాధారణంగా ఏ సమయంలో ఎలా అనిపిస్తాయో అవగాహన పెంచుకొని దానిలో ఎటువంటి తేడాగా కనిపించినా వెంటనే వైద్యుల దృష్టికి తీసుకువెళ్ళాలి. ప్రతి మహిళ స్వీయ పరీక్ష చేసుకోవటం అవసరం. అయితే గడ్డలు చేతికి తగిలేంత సైజుకు పెరిగిన తర్వాత గుర్తించటం కాదు, దాన్ని అంతకంటే చాలా చాలా ముందే గుర్తించాలి. అందుకని స్క్రీనింగ్ పరీక్షలకు ప్రాధాన్యం ఇవ్వాలి. రొమ్ములో క్యాన్సర్ ఆనవాళ్లను సత్వరం గుర్తించటం, సమర్థంగా చికిత్స చేయటం ద్వారా మహిళల ఆయుర్దాయాన్ని కాపాడుకోవచ్చు.